రైట్. ప్రకృతి అంటే పరమ ప్రశాంతత. ఆ అద్భుతమైన ప్రశాంతతని అందరూ ఆస్వాదించాలనుకుంటారు. ఆస్వాదించాలని చాలా దూర ప్రయాణాలు పెట్టుకుంటాము. కానీ మన దగ్గరలోనే, మనకి చుట్టుపక్కల్లోనే పచ్చని పైరు, అద్భుత ప్రకృతి. అక్కడే నేను ఇక్కడ ఉన్న పచ్చని పైరు ఎంత అద్భుతమైన దృశ్యం ఉందో ఒక్కసారి మనం ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. ఇట్లా అని వెళ్దాం రా. ఇటు పక్కనేమో కొండ, ఇటు పక్కనేమో పచ్చటి పొలం, మధ్యలో ఒక చిన్న రోడ్డు. ఆ రోడ్డు మీద మనం నడుస్తూ ఉంటే మనకి ఇంకా వేరే ధ్యాసనే లేదు. ఇక జీవితం పట్ల అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం కనిపించట్లేదు. అంటే ఆ ఆస్వాదించే ఒక నేచర్లో అంతా ఇక్కడ అమృతం లాగా అనిపిస్తుంది. కొద్దిగా మనం ముందుకెళ్తే చాలా ప్రశాంతమైన గ్రీనరీ అన్నమాట. అంటే ఇది చాలామంది పక్కన నుంచి వెళ్తుంటాం మనం, కానీ అంత పట్టించుకోం. కానీ ఒక్కసారి మనం ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది చూడు, ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడు మనము పార్కులు, పబ్బులు, ఇలాంటి వాతావరణాన్ని మనము చాలా ఇష్టపడుతుంటాం. కానీ ఇలా అద్భుతంగా ఏకాంతమైన ప్రదేశాన్ని చూడడానికి చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఆ తక్కువ మందిలో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సంతోషంగా ఆస్వాదించండి. బయట చుట్టూ పొలాలే, ఇటేమో కొండగుట్టలు మొత్తం. ఒకసారి అడుగు చూపి, మొత్తం కొండలు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ రూట్ అనమాట, సన్న రోడ్డు, చిన్న రోడ్డు. ఇది మనం దిగితే మొత్తం ప్రకృతి కనిపిస్తుంది. దిగు నువ్వు, అట్లా అన్నట్టు వెళ్ళు, మెల్లమెల్ల దా. ఇది చూపి, ఇదంతా చూపి, ఒక్కసారి చూడు. ఇక్కడ ఎవ్వరు లేరు, ఏకాంతంలోనే ఉన్నాం. ఇక్కడ ఏదన్నా బాధపడడానికి ఏ విషయాలు లేవు. ఎవరో ఏదో అన్నారని దుఃఖపడాల్సిన అవసరమే లేదు. పోయింది లేదు, వచ్చేది లేదు, అసలు ఏం లేదు ఇక్కడ. ఏకాంతం, ఎవ్వరు లేరు చుట్టూ, అద్భుతమైన ప్రకృతి తప్ప. ఈ ప్రకృతిలో పచ్చని పూలు కూడా మనకి ఎంతో జీవితాన్ని నేర్పిస్తాయి. పచ్చటి గడ్డి, పచ్చటి పొలం, అన్ని ప్రతిది కూడా చాలా అద్భుతమైన చిత్రం అన్నమాట. ఆ పచ్చటి పక్షులు కూడా పచ్చటి నేచర్లో అలా వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంది. తీసుకో, అద్భుతంగా తీసుకో. ఎంత బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడ అంటే ఏకాంతంలోనే అసలైన ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ అంతులేనంత నిశ్శబ్దం ఉంది, కానీ ఇందులో వాస్తవం కూడా చాలా ఉంది. ఇక్కడ ఏ శబ్దం లేదు, ఉన్న చిన్న శబ్దం పక్షుల అలలు, పక్షుల కిలకిలలు, కొద్దిగా ముందుకెళ్తే నీటి అలలు, పచ్చటి గాలి, పచ్చటి పొలం. ఇక్కడ మనం ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తే చాలా అందంగా, అద్భుతంగా, చాలా చాలా బాగుంది. ఇట్లా చూడు, ఎంత అద్భుతం చూడు. అసలు కంప్లీట్ అంటే స్వర్గం ఎక్కడో ఉందేమో అనుకుంటాం, మనకి అడుగు దూరంలోనే ఉంది అంతులేనంత స్వర్గం. అది ఆస్వాదించుకుంటూ పోతే అంతులేనంత శక్తి, అవసరం లేని విషయాల గురించి ఆలోచనలు, వెళ్ళిపోయే అవకాశాలు ఉండాలంటే ఇలా నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీతో నువ్వు నడువు, నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ప్రయాణం చేసుకో. ఇలా ఎంత అద్భుతంగా ఉంది చూడు. కంప్లీట్ నీకు ఇక్కడ మనుషులు లేరు, మనుషుల మాటలు లేవు, కుళ్ళు, ఈర్ష్యలు, ద్వేషాలు ఇవేవి లేవు. ఇక్కడ కనిపిస్తున్నంత వాస్తవమే, ఇక్కడ ఉన్నదంతా వాస్తవమే. వాస్తవంలోనే ఉండడానికి ప్రయత్నిస్తే
నువ్వు కూడా పరమ ప్రశాంతతని ఆస్వాదిస్తావు. కంప్లీట్ ఎంత బాగుంది చూడ అసలు. ఇది కూడా చూడు ఎంత బాగుంది. ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణం ఎంత బాగుంది. ఇదంతా ఎండిపోయింది, ఇదంతా అంటే బండలు, ఇదంతా పొలం వేయలేదు ఇంకా. అదేమో మొత్తం కొండలే ఉన్నాయి, మొత్తం కొండ గుట్టల టైప్ ఇట్లా మొత్తం బండలతో. కొండ మీద గుడి ఉంది అక్కడ. ఇటు చూస్తే మొత్తం కంప్లీట్ పచ్చగా ఎంత అద్భుతంగా ఉంది. ఎంత స్వచ్ఛమైన గాలి కావచ్చు. ఇదంతా పొల్యూషన్ కూడా మిక్స్డ్ లేదు. ఇక కలిసిపోయింది ఏం లేదు. ఏదున్నా ప్రశాంతతనే పర్మనెంట్ ఇది అంతా. ఎంత బాగుంది చూడు. ఒక్కసారి కంప్లీట్గా చూపించుకో. ఎంత అద్భుతం చూడు. వా, ఇట్లా వెళ్దామా? ఇట్లా నడుచుకుంటూ వెళ్దామా? మన స్టార్టింగ్ ప్లేస్కి వస్తాం దా. ఇట్లా వెళ్ళొచ్చు. లైన్కి వెళ్దాం రా. అద్భుతాన్ని ఆస్వాదిస్తూ ముందడిగేద్దాం దా. ఈ సైడ్కి రా. ఇట్లా ఎంత అద్భుతం చూడు. కంప్లీట్గా చూడు. ఇటేమో ఇది, ఇటేమో ఇది, మధ్యలో చిన్న పిల్ల కాలువలు, అదేమో అంటారో తెలియదు నాకు. చూడు ఎంత మంచిగా ఉన్నాయి చూడు కదా. ఒక్కసారి రౌండ్ అప్ వేసుకో. ఒక లాంగ్ వరకు చూడు. కంప్లీట్ నీకు ఇక ఎవ్వరు కనిపించట్లేరు. పరమ ప్రశాంతతకి మూలం ప్రకృతే కనిపిస్తుంది. ఎంత అద్భుతం. ఆహా, జాగ్రత్తగా మెల్లం. ఇటు కూడా చూడు ఎంత బాగుందో. అదంతా ఇట్లా నేచర్ చూడు మంచిగా. ఇటు చూడు ఇదంతా. అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా, మనిషి అనేటోడు లేదని బాధపడతాడు, ఎవరు అన్నారని మనసులో పెట్టుకుంటారు, ఏదో పోయిందని ఫీల్ అయిపోతారు, రాలేదని కుంగిపోతారు, నాకు లేదని వాదిస్తారు. ఇవన్నీ కూడా భౌతికంలో ప్రస్తుతం అనే వాస్తవాన్ని మర్చిపోయి బతుకుతున్నారు చాలామంది. ఇక్కడ ఏది ప్రస్తుతం ఏది శాశ్వతం అనే విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. శాశ్వతము కాని శరీరం మనది. ప్రస్తుతం అన్న ప్రతి విషయాన్ని కూడా మనం శాశ్వతం అనుకుంటున్నాం. అందుకే చాలామంది మనుషులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. సో ఏది శాశ్వతం ఏది ప్రస్తుతం అనే విషయాలు తెలుసుకో. నీ కోపం ప్రస్తుతం, నీ కుళ్ళు ప్రస్తుతం, నీ సంతోషం ప్రస్తుతం, నీ విజయం ప్రస్తుతం, నీ ఆస్తి ప్రస్తుతం. అంటే ఆది నుంచి అంతం వరకు అంత ప్రస్తుతమే. శాశ్వతం అంటూ ఏంది? నువ్వు నీ యొక్క కార్యం, నువ్వు ఇక్కడ ఎలా బతుకుతున్నావు, నీ యొక్క బతుకు నలుగురికి ఆదర్శంగా ఉందా, నువ్వు మాట్లాడే మాటలు నలుగురికి ఉపయోగపడుతున్నాయా, నిన్ను చూసి ఒక్కరైనా అరే ఇలా బతకాలరా అని ఆలోచిస్తున్నారా? నువ్వు లేని రోజున కూడా నలుగురు మాట్లాడుకునేలాగా, నాలుగు మంచి విషయాలు నీ గురించి పంచుకునేలాగా జీవించడమే కదా శాశ్వతం. నువ్వు లేని రోజున కూడా నువ్వు బతికేలాగా జీవించాలంటే ప్రస్తుతం అనుకునే ప్రతిదీ కూడా శాశ్వతం అనుకోకు. అది పక్కన పెట్టేసేయి. అది పక్కన పెట్టేస్తే అంత అద్భుతమే, అంత అమృతమే, అంత శాశ్వతమే. ఎంత అద్భుతం చూడు. చూసా ప్రకృతి మాత అక్కడి నుంచి వచ్చినాం. ఒక్కసారి కంప్లీట్గా తీసు, ఒక రౌండ్ అప్ వేసుకో. ఎంత అద్భుతం చూడు. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అదో మన బైక్ అక్కడ ఉంది, ఎంట్రెన్స్కి వెళ్ళాలి. ఎంత బాగుంటుంది చూడు. కొన్ని లొకేషన్స్ చూస్తే పక్కనేమో కొండలు ఉన్నాయి, కొండ పక్కనేమో చిన్న టెంపుల్ ఉంది, హనుమంతుడు టెంపుల్. ఆ పక్కనే మొత్తం చుట్టూ పొలాలు ఉన్నాయి. పక్కనే ఇట్లా వాటర్, చిన్న కాలువ లాంటి పిల్ల కాలువ లాగా ఒకటి ఉంది. ఎంత బాగుంది నేచర్ కంప్లీట్గా. ఎందుకు మనిషి అనే వాడికి పెద్ద మాడీలు ఉండాలి, దాని పక్కన 4 కార్లు ఉండాలి, ఏసీ ఉండాలి, గొప్ప సూట్లు ఉండాలి, గొప్ప వెంచర్లు ఉండాలి, గొప్ప బార్ ఉండాలి, గొప్ప
దాన్ని ఏమంటారు, దాన్ని బార్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఉంటాయి, ఆ గొప్ప గొప్ప పబ్కి వెళ్ళాలి, గొప్ప గొప్ప ఆ గ్రౌండ్కి వెళ్ళాలి, ఇవన్నీ చూస్తున్నాడు మనిషి అనేటోడు. కానీ ఇంతకు మించి సంపద, ఆదాయం, ఆనందం ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. వాస్తవంలోకి రావాలి మనిషి అనేవాడు. వాస్తవంలోకి రాగలిగితే అంతా సంతోషమే, అంతా ఆనందమే. ఇక్కడ చూసుకున్నాడు ఎంత బాగుందో చూడు. చూడు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఒక్కసారి చూపి, ఎంత బాగుంది చూడు. మధ్యలో నుంచి వచ్చినాం మనం. అక్కడ ఇక్కడ పొలాల మధ్యలో రోడ్డు చిన్న లైన్ నుంచి వచ్చినాం మనం. ఎంత అద్భుతం చూడు. మళ్ళీ అట్లానే వచ్చి ఇటు వచ్చినాం. ఇట్లా రైట్ ఇటు చూపి, ఎంత అద్భుతం చూడు. చూడు ఎంత అద్భుతం వస్తుంది చూపి ఇటు. వండర్ఫుల్. ఇప్పుడు కొండ మధ్యలో చెట్లు అంటే ఇవన్నీ, ఈ ఆలోచనలు, ఈ యొక్క వాతావరణం కావచ్చు, ఇలా ఉండే ప్రతి ఒక్కళ్ళు అర్థం కాకపోవచ్చు. కానీ ఏకాంతంలోనే అసలైన సత్యం, ఏకాంతంలోనే అసలైన ఆనందం, ఏకాంతంలోనే అంతు లేనంత సంతోషం కావచ్చు, సంతృప్తి కావచ్చు ఉన్నాయని ఏకాంతంగా జీవించే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా అర్థమవుతుంది. సో అప్పుడప్పుడు రోజు మనం తిరిగే ప్లేస్ కాకుండా, రోజు మనం తినే పదార్థాలు కాకుండా, రోజు మనం సమయాన్ని గడిపేది కాకుండా, అప్పుడప్పుడు కొంచెం ఇలా ఆలోచించి ఇలాంటి ప్లేస్లలో వెళ్తే వాస్తవంలోకి వచ్చేస్తాడు మనిషి అనేవాడు. వాస్తవంలోకి వచ్చేస్తాడు. అరే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు లైఫ్ అంటే ఏంది, జీవితం అంటే ఏంది, మనం ఇప్పటివరకు చూస్తుందంతా కరెక్టేనా, ఇంకేదన్నా ఉందా అంటే కొంచెం మనిషికి స్పర్శ, ఉనికి అనేది వచ్చే అవకాశం ఇక్కడే ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలకే సాధ్యం. అంటే ఇలాంటి చాలా గొప్ప గొప్ప ప్రకృతి చాలా ఉన్నాయి, నాకు అందుబాటులో కనిపించేది చూపించిన. అలాంటిది అడుగు దూరంలోనే అద్భుతం అంతా ఉంది మన చుట్టూ. ఆస్వాదించుకుంటూ పోతే ఒక్క జీవితం సరిపోదు, కానీ కాస్తైనా ఆస్వాదించి అనుభవించి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే కదా అసలైన జీవితం యొక్క మూలం.